hello, nenu Mahesh Vitta. Please do subscribe to JM TV. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంటే 2024-2025 సంవత్సరానికి కానీ విద్యకు సంబంధించిన విద్యా జాగృతి ఉద్యమం అని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒక ఉద్యమంలా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు సంబంధించిన విద్యార్థులకు ఏదైతే 25% గురుకుల పాఠశాలలు మరియు ప్రైవేట్ కళాశాలలో సీట్లు ఉన్నాయో అవి ప్రజలు స్కూల్లో అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఫీజులు కట్టక తల్లిదండ్రులు ఇబ్బంది పడి ఆ ఫీజులు తల్లిదండ్రులు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాంటి పునరావృతం కాకుండా సంఘటనలు ఆ యొక్క ఫీజులు ఈ సంవత్సరమైన ప్రభుత్వాలు కట్టి పిల్లలకు 25% ఉన్న స్కూళ్ళలో ప్రతి పిల్లలకు చేర్పించి 10 వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ యొక్క విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాము. మరియు ఈ విద్యకు సంబంధించిన డిఎస్సి ఉద్యోగాలు టీచర్లకు సంబంధించిన పోస్టులు 43,500 చిల్లర ఉన్న పోస్టులను కేవలం 16,347 పోస్టులు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇవి నామమాత్రముగా ఉన్నాయి. కావున ప్రతి విద్యకు సంబంధించిన పోస్టులు తప్పకుండా ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరుతున్నాము. మరియు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగినాయి. చాలా పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళకు అన్యాయం జరిగింది. నీట్లో అన్యాయం జరిగింది కాబట్టి ఆ నీట్ను మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పిల్లలకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము. మరియు ఏదైతే ప్రభుత్వకు సంబంధించిన జూనియర్ ఉర్దూ డిగ్రీ కాలేజీలు కూడా పట్టణాల్లో స్థాపించాలని మరియు ఈ యొక్క ఎంపీజే ద్వారా మనము 13 పాయింట్ల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టడం జరిగింది. ఈ 13 డిమాండ్లు ఈ సంవత్సరం వేరేలా ఈ నెలపాటు మనం ఉద్యమంలో జాగృతి చేస్తూ ప్రజలను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను స్కూళ్లను చైతన్యపరుస్తూ ఏదైతే ఈ సంవత్సరం స్కూల్కు పోని పిల్లలకు బడిఈడు పిల్లలకు చేర్పించాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు జాగృతి చేయడం జరుగుతుంది. మనము ఈ నెలపాటు ప్రతి స్కూలు మరియు ప్రతి కళాశాల కూడా పోయి అక్కడ ప్రయత్నం చేస్తాము. పిల్లలు బడిని పోయేటట్టుగా విద్యను ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైంది. విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యలో ముందు ఉండాలా. రాష్ట్రం యొక్క దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ విధంగా ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. నా పేరు షేక్ సలీం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీజే. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా దేశంలో యువకులను విద్యార్థులను వాళ్ళ సమస్యలపై పోరాడుతూ మరియు దేశ అభివృద్ధికై పనిచేస్తుంది. నేటి సమాజంలో చూసినట్లయితే ఈరోజు యువత లక్ష్యరహిత జీవితం మరియు అనైతికకు బానిసై ఉన్నారు. దీనివల్ల సమాజం మరియు దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. చూసినట్లయితే విచ్చలవిడితనం, వారిలో అనైతికత, అశ్లీల కార్యక్రమాలు, సిగ్గుచేడు పనులు ఇలాంటివి చాలా అవుతున్నాయి. ఇవి లక్ష్యం లేకుండా ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టింది. మోరల్ లివింగ్, నైతిక జీవనం, వ్యక్తి మరియు సమాజ మార్పు కోసం అనే ఈ ఉద్యమంలో జూన్ 20 నుంచి జూలై 10 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు యువకుల్లో వారికి చైతన్యం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు మరియు వారి సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ యంత్రాంగాలు, మీడియా మరియు ధార్మిక పండితులు, గురువులు అందరూ ముందుకొచ్చి మన యువకుల్లో ఉన్న ఈ సమస్యలను, దాని ద్వారా వచ్చే మానసిక సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేయాలి, పనిచేయాలని మేము ఆశిస్తున్నాము. రోషన్ జమీర్ ఖాన్, స్టేట్ ప్రెసిడెంట్, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా పేరు పఠాన్ ఆదిల్ అహ్మద్ ఖాన్, ప్రొద్దుటూర్
అధ్యక్షుడు ఎస్ఐఓ ప్రొద్దుటూర్. మన ఈ ఉద్యమం యొక్క భాగంలో మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ ద సెల్ఫ్ అండ్ సొసైటీ, అందులో భాగంగా మేము దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేస్తాము. అందులో మొట్టమొదటిగా ప్రెస్ మీట్ వచ్చేసి నిర్వహించడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి దాని యొక్క క్యాంపెయిన్ గురించి షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత మన యొక్క స్టూడెంట్స్, యూత్ ఎక్కడైతే ఉంటారో కార్నర్ మీట్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా కాలేజెస్లో పోయి క్యాంపస్ లెక్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మన యొక్క స్టూడెంట్స్, చిన్నపిల్లలు స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవగాహన రావాలని మేము వాళ్ళకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకా పబ్లిక్ సర్వే, ఇంకా మనం గూగుల్ ఫామ్ తయారు చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అది రిలీజ్ చేస్తాం. దాంట్లో వాళ్ళు తన యొక్క అవగాహనలు, ఇంకా తన గురించి అమూల్యమైన విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు పబ్లిక్ వాళ్ళు కూడా, ఇంకా స్టూడెంట్స్ మరియు యూత్ దానిలో వాళ్ళు ఫీడ్ చేస్తారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.